హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఇంకొక కొత్త వ్లాగ్లోకి కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న అప్డేట్. నేను ప్రతిరోజు వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను, డే బై డే కానీ లేకపోతే రోజు పోస్ట్ చేస్తాను. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వ్లాగ్స్ పెడుతున్నాను. షార్ట్స్కి ఎలా సపోర్ట్ చేశారో వ్లాగ్స్కి కూడా అంతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈవినింగ్ టైం అయిపోయింది, నాకేమో జిమ్కి టైం అయిపోతే నేను రెడీ అవుతున్నాను. ఈ రోజు మా హస్బెండ్ ఇంకా షాప్కి వెళ్లకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, తనకి కొంచెం హెల్త్ బాగాలేదు. తనకి బోర్ కొడతా ఉంటుంది అంటున్నాడు. నేను మళ్ళీ జిమ్కి వెళ్ళి వచ్చేసరికి టైం పట్టిద్ది కదా, త్వరగా వచ్చే అని చెప్తున్నాడు. ఓన్లీ సండేసే ఇంట్లో ఉంటాం అలవాటు అయిపోయి, తనకు కూడా ఇంట్లో ఉండాలంటే బోర్ కొడతా ఉంటుంది. షాప్లో అలవాటు అయిపోయింది కదా కూర్చొని. నాకు కూడా కొంచెం వెళ్ళాలనిపించలేదు తను ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పి, సర్లే ఇంకా మొన్ననే కదా బ్రేక్ పడింది అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఆగిపోతే కష్టంలే అని వీళ్ళిద్దరు ఇంకా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. నేను త్వరగానే వద్దాం అనుకున్నా కానీ రోజు అయ్యే టైం అయిపోయింది. ఎందుకంటే నాకు ఈ రోజు చికెన్ తినాలనిపించింది, అందుకే బయట చికెన్ అవన్నీ తీసుకొచ్చేసరికి రోజు అయ్యే టైం అయింది. మార్నింగ్ అంతా ఎంత వేడిగా ఉన్నా కానీ ఈవినింగ్ టైం కాస్త ఇలా చెట్ల దగ్గర కూర్చుంటే చల్లటి గాలి వస్తే హాయిగా ఉంటుంది. ఎంత వేడిగా ఉన్నా కానీ ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం వస్తే 2 months అయింది నేను ఇది జ్యూస్ తాగి. నాకు ఎందుకో అసలు ఈ ఎండాకాలంలో ఫుల్ కూల్ డ్రింక్స్ అలాంటివి తాగాలనిపిస్తుంది కదా, కూల్ డ్రింక్స్ కూడా ఆపేసాను ఈ మధ్య. ఇంకా షాప్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఫుల్ వాటర్ అవుతున్నాయి. మా హస్బెండ్ కొంచెం తాగాక ఇంకా లాస్ట్ లో ఇచ్చాడు, నాకు ఒక సిప్ వేసాను. అమ్మయ్య అనిపించింది, ఎన్ని రోజులైందో అది తాగి. ఇంటికి వచ్చేసరికి సింబాగా డల్గా ఉన్నాడు అంటే ఇంకా దిష్టి తీస్తున్నాను. మా హస్బెండ్ కి ఇలాంటి వాటి మీద ఎక్కువ నమ్మకం ఉండదు, కానీ నేనైతే ఫాలో అవుతాను అన్ని, ప్రతి ఒక్కటి నాకు కొంచెం బాగానే ఉంటాయి వీటి మీద. చికెన్ తీసుకొని వచ్చాను, ఇంకా మా హస్బెండ్ నేను కడుగుతాను అనేసరికి సరే అంట్లు ఫస్ట్ క్లీన్ చేసేస్తాను, మళ్ళీ అంటులన్నీ అదే స్మెల్ వచ్చేస్తాయి కదా, చికెన్ స్మెల్. అంతలోకి మా హస్బెండ్ ఏమో నేను తెచ్చినవన్నీ తీసి సర్దుతున్నాడు. మా హస్బెండ్ కడిగే లోపు నేను ఇంకా టీ పెడుతున్నాను. ఇంకా మీ కమెంట్స్ విషయానికి వస్తే, ఈ మధ్య కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, అంటే మీ గురించి పట్టించుకోరా మీరు, ఎప్పుడు మీ హస్బెండ్ కోసమే చేస్తున్నారు అని. నా హస్బెండ్ కి నచ్చిన ఫుడ్ వండి పెట్టడం నాకు ఇష్టం. ఇంతకు ముందు నేను ఎప్పుడు చేసినా కానీ వంటలు అది చేస్తా ఇది చేస్తా తింటావా అంటే వద్దంటే వద్దనేవాడు. ఎందుకంటే అంతకు ముందు తను ఫుల్ డైట్ మీద ఉండేవాడు, ఫుడ్ కూడా అంత ఎక్కువ తినేవాడు కాదు, లిమిట్ లో తినేవాడు. ఈ మధ్య కొంచెం ఎందుకో ఎక్కువ ఫుడ్ మీద ఇష్టం వచ్చింది, ఏదైనా తింటున్నాడు వండి పెడుతుంటే. అందుకే తనకి నచ్చిన ఫుడ్ నేను వండి పెడుతున్నాను, తను అడిగినవన్నీ. ఇద్దరం కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తా, చాలా హ్యాపీగా ఉంటది. మా పెళ్ళైనప్పటి నుండి నేను చూస్తా వస్తున్నాను కదా తనని, అన్నిటి గురించి పట్టించుకుంటాడు ఎక్కువగా. అసలు తన విషయంలో మాత్రం అసలు కేర్ తీసుకోడు, హెల్త్ విషయం అంతకన్నా పట్టించుకోడు. నాకేంటంటే మనీ అసలు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, ముందు నువ్వు హెల్తీగా ఉంటేనే కదా అన్ని బాగుండేదని నేను గొడవ పడతా ఉంటాను. తనేమో ఎప్పుడు అంటా ఉంటాడు, నేను హెల్త్ పట్టించుకొని ఇంట్లో కూర్చుంటే ఎలా గడుస్తుంది, నేను షాప్కి వెళ్ళి కూర్చుంటేనే కదా అయ్యేది, ఏదైనా నేను సంపాదిస్తేనే కదా అయ్యేది అని చెప్పి తను అంటాడు. లైట్ తీసుకోవడానికి ఇక్కడ ఏం మనకి తాతలు సంపాదించిన ఆస్తులు బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేవు, ఏది చేసుకున్నా మన ఇద్దరమే చేసుకోవాలి, నీకు అర్థం కాదు అని చెప్పి అంటాడు. నేను ఉంటానులే షాప్లో, నేను చూసుకుంటాను కదా, ఎందుకు దాని గురించి టెన్షన్ పడతావన్నా కానీ ఉండడు. ఒక 1 month నుండి హ్యాండ్ ఏదో పెయిన్ వస్తుంది అని చెప్పి అంటున్నాడు. స్కానింగ్ తీయించుకో పద వెళ్దామంటే అస్సలు వినట్లేదు, తగ్గిద్దిలే అని చెప్పి డిలే చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వరకు. ఎంతైనా అబ్బాయిలకి ఎంత చెప్పినా వినరు, హెల్త్ గురించి అంత పట్టించుకోరు, ఫ్యామిలీని రన్ చేయాలి అన్న థాట్లోనే ఉంటుంది. కానీ మనకు అమ్మాయిలకి ఏంటంటే భయం ఉంటుంది కదా, హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు, అన్ని డిలే చేస్తూ వస్తే ఏదో పెద్ద ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి మనకుండే టెన్షన్ మనకుంటుంది. ఇక్కడ వీడియోస్లో కనిపించేది 10%, మేము చూపించేది దాని వెనక బ్యాక్గ్రౌండ్లో నడిచేది చాలానే ఉంటుంది. మాకు ప్రతి ఒక్కటి చూపించలేము కదా వ్లాగ్స్లో, ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీస్తూ ఉంటాము. చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఒక షాప్ ఉంది, మంచిగా బిజినెస్ రన్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ నుండి లక్షలు సంపాదిస్తున్నారు అన్న థాట్లో ఉంటారు. దాని బ్యాక్గ్రౌండ్లో మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని ఎవరికి పట్టదు. డబ్బులు అక్కడ వచ్చాయే కనిపిస్తే కానీ దాని వెనక ఎంత ఖర్చు అవుతుంది, ఇంటర్నెట్లు కట్టుకోవడం, కరెంటు బిల్లులు, ప్రతి ఒక్కటి ఉంటుంది కదా, మనకేం ఫ్రీగా దొరకవు కదా, తినే తిండితో సహా అన్ని మనమే సంపాదించుకోవాలి. మీలో కొంతమంది కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీకు బ్యాక్గ్రౌండ్లో మీ పేరెంట్స్ ఉండుంటారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండుంటారు. మా విషయానికి వస్తే అది మేమిద్దరమే చేసుకోవాలి. మాకు ఒక ఫ్యామిలీ కావాలని ఉంటుంది, మా ఫ్యామిలీ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని మాకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మేము పిల్లలకి ప్లాన్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. అందుకే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాకే పిల్లలకి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి తోడు మధ్యలో కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ వ్లాగ్స్లో చూసి మీకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు, అది మమ్మల్ని చూస్తే మాకేదో కొంచెం గర్వం లాగా యాటిట్యూడ్ లాగా అనుకుంటూ ఉంటారు. మాకు అదేమి యాటిట్యూడ్ కాదు, మేము మాట్లాడాలనుకోవట్లేదు, కొంచెం మా సైడ్ నుండి మేము
మంచిగా హ్యాపీగా వ్లాగ్స్ తీస్తూ నవ్వుతూ చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కటి ఇక్కడ నుండి అన్నీ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ నుండి మా ఇద్దరు లైఫ్ స్టైల్ మా గురించే ఉంటుంది. మాకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం కావాలంటే మంచిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, ఇద్దరం హ్యాపీగా ఉంటే చాలు అన్న స్టేజ్లో ఉన్నాము. మనీ సంపాదించుకుంటాం, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైము ఈ మినిట్ హ్యాపీగా మన ఇద్దరం టైం స్పెండ్ చేస్తే చాలు అన్న సిచ్యువేషన్లో ఉంది నాకు. ఈ ఛానల్ అనేది మెయిన్ నా కోసం నేను స్టార్ట్ చేసుకున్నది. నాకు ఇంట్రెస్ట్ ఇలా వ్లాగ్స్ తీయటం అంటే దానికి ఫుల్ సపోర్ట్ మా హస్బెండ్ చేశాడు. మంచి మంచి స్టోరీస్, మా లైఫ్లో మేమైన ఎక్స్పీరియన్సెస్, మా చైల్డ్హుడ్ నుండి ఇప్పుడు వరకు మేము చూసినవన్నీ మధ్య మధ్యలో షేర్ చేసుకుంటా, కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం మీకు యూస్ఫుల్ అయ్యేలాగా లైఫ్ థియరీస్ అలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటాము. మెయిన్ నా చైల్డ్హుడ్లో నేను ఫేస్ చేసినవి ఎంతోమంది ఫేస్ చేసి ఉంటారు. నాకు దాని గురించి షేర్ చేసుకోవాలని ఉంది. నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నాలాగా చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉండుంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని ఇదిలో కూడా ఉంటారు కదా, అలాంటివి కొంచెం నాలెడ్జ్కి సంబంధించినట్టు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి రిలేటెడ్ నేను ఆలోచిస్తున్నాను కొన్ని థీరీస్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటా. ఓన్లీ మా ఇద్దరికి రిలేటెడే వస్తుంది ఇక్కడ నుండి కంటెంట్ అంతా. సేమ్ మా హస్బెండ్ రిలేటెడ్ కూడా ఏమైనా చెప్తా ఉంటే అవి కూడా షేర్ చేసుకుంటా ఉంటాను. ఇంకా మా హస్బెండ్ గురించే చెప్తున్నా అని కమెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళందరికీ దీని గురించి విన్నాక అర్థమయ్యే ఉంటుంది నాకు మా హస్బెండ్ ఎంత ఇంపార్టెంటో, తన గురించి నాకు ఎంత కేర్ ఉందో అని చెప్పి తెలిసి ఉంటుంది కదా. అందుకే తన గురించి నేను ఎక్కువ పట్టించుకుంటా ఉంటాను. నా గురించి అంటే మా హస్బెండ్ పట్టించుకుంటాడు, తను బాగా కేర్ తీసుకోబట్టే కదా నేను ఇలా ఈ స్టేజ్లో ఉన్నాను. మీరు తప్పుగా పెట్టారు అనట్లేదు కమెంట్స్, నా గురించి మీకు బాగా కేర్ ఉందని అర్థమవుతుంది. కాకపోతే మా హస్బెండ్ ఎక్కువగా మాట్లాడు కాబట్టి తన గురించి మీకు తెలియలేదు అనుకుంటా. నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నా సైడ్ నా పేరెంట్స్ ఎవ్వరూ రారు నా కోసం. నేను ఇంత హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తున్నానంటే అది ఎవరి వల్ల, మా హస్బెండ్ నన్ను బాగా చూసుకోబట్టే కదా నేను ఇంత హ్యాపీగా ఉంది. వన్ వర్డ్లో చెప్పాలంటే పెళ్ళైనప్పటి నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మొత్తం మా హస్బెండే ఉండి చూసుకున్నాడు. నేను ఎప్పుడు నా సైడ్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నానని నేను ఎవరికి ఎప్పుడూ చెప్పుకోలేదు. అంత బాగా లీడ్ చేశాడు మా హస్బెండ్. పెళ్ళైనప్పటి నుండి మా ఇద్దరి గురించి బాగా కేర్ తీసుకొని, ఈ రోజుల్లో అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తున్నారంటే అమ్మాయి దగ్గర నుండి కాల్ వస్తుందంటే ఏం ప్రాబ్లమ్స్ చెప్తుందా అని భయపడే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. కానీ నాకు మాత్రం అలాంటి లైఫ్ రాలేదని నేను హ్యాపీగా చెప్పుకోవచ్చు. హ్యాపీనెస్ ఎవరు ఇస్తున్నారంటే మా సింబగాడు. వీడు వచ్చినప్పటి నుండి ఇంకా చేంజ్ అయిపోయింది మా లైఫ్ అయితే. మేము ముగ్గురిని ఎన్ని చూసుంటామో, అసలు మేము నవ్వుకున్నా కానీ మేము బాధపడినా కానీ వీడికి ప్రతి ఒక్కటి తెలుసు. వీడికి తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలిసి ఉండవు కూడా. కాకపోతే వాడికి నోరు లేదనే కానీ వాడు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మాకు అర్థమవుతూ ఉంటుంది వాడికి అన్నీ అర్థమవుతున్నాయి అని. ఇప్పుడు అర్థమై ఉంటుంది కమెంట్స్ పెట్టిన వాళ్ళకి మా హస్బెండ్ ఏంటి అనేది. ఎందుకంటే తన వీడియోస్లో మాట్లాడమంటే తనకి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఫ్యూచర్లో వస్తాడు, కొంచెం తనన్నీ కాస్త అన్ని దాని నుండి పక్కకు వచ్చాక రిలీఫ్ అయినప్పుడు మంచిగా తను కూడా వ్లాగ్స్ తీస్తాడు, వచ్చి మీకు కూడా మంచి కంటెంట్ ఇస్తాడు. తనకు కూడా చాలానే థాట్స్ ఉన్నాయి. మా గురించి ఇష్టపడే వాళ్ళు, మా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఒకటే కమెంట్స్ పెట్టండి, అన్నీ బాగుండాలని చెప్పి చాలు. మాకు అదే హ్యాపీనెస్ ఇచ్చేది మీ సైడ్ నుండి. ఇంకా నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి నేను అసలు అడ్రస్ చేయాలనుకోవట్లేదు. ఎంత చెప్పినా కానీ ఆ నెగిటివ్ కమెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చిన దాని గురించి మళ్ళీ దాని గురించే కమెంట్ పెడతారు. అందుకే వాళ్ళ గురించి నేను అసలు అడ్రస్ చేయాలనుకోవట్లేదు, దాని గురించి అసలు డిస్కస్ చేయాలనుకోవట్లేదు. నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకున్నది మా హస్బెండ్ గురించి అలా కమెంట్స్ వస్తుంటే నాకు కూడా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ గురించి తెలియదు కదా మీకు, తను మాట్లాడు కదా బ్లాగ్స్లో, అందుకే తన గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మా సింబాగాడికి స్నానం చేస్తున్నాడు. ఫస్ట్ టైం సింబాగాడికి స్నానం చేయించటము, ఫుల్ రుద్ది పడేశాడు వాడిని. అయితే నేను కూడా అంత నీట్గా చేపియలేనేమో స్నానం. వాడు నేను చేయిస్తుంటే ఫుల్ గారాబం అనమాట. నేను ఏదోటి మంచిగా మాటలు చెప్తే చేపిస్తూ ఉంటాను. సమ్మర్స్కి ఇంకా రెడీ అయిపోయాడు సింబాగాడు కూడా. ఇంకా మళ్ళీ ఇంకో 15 days తర్వాత చేపిస్తాం వీడికి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.